నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. డయాబెటీస్ ఈ రోజుల్లో చాలా మందిలో వచ్చే కామన్ ప్రాబ్లం. దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అసలు డయాబెటీస్కి రీజన్స్ ఏంటి, దేనివల్ల చాలా వరకు చాలామంది ఈవెన్ మేల్ ఆర్ ఫీమేల్ డయాబెటీస్ ఉన్నారు, మన దేశంలో డయాబెటీస్ శాతం ఎంత, ఇలాంటి విషయాలన్నీ వివరించడానికి మనతో పాటు ముగ్గురు డాక్టర్స్ ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. ముందుగా పరిచయం చేసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ కిరణ్ గారు, సీనియర్ ఫిజిషియన్, డయాబెటిక్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్, డాక్టర్ జి కిరణ్స్ డయాబెటిస్ క్లినిక్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. అలాగే డాక్టర్ పి రాములు గారు, ప్రొఫెసర్, సీనియర్ మోస్ట్ ఫిజిషియన్, 44 ఏళ్ళుగా ఆయన టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. సో ఆయన కూడా మనతో ఉన్నారు. రామ్స్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ హైదరాబాద్ నుంచి. అండ్ అలాగే మనతో ఉన్నారు ప్రజ్ఞా కాంబ్లే గారు, సీనియర్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, నిర్మాత హెల్త్ కేర్ హైదరాబాద్ నుంచి. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సో ఈరోజు డయాబెటీస్ గురించి మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్, ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటీస్తో బాధపడుతున్నారు కిరణ్ గారు. సో చికిత్స చేయని మధుమేహం యొక్క అత్యంత సాధారణ, అంటే ఇదొక లాంగ్ టైం సఫర్ అయ్యి వన్స్ డయాబెటీస్ వస్తే ఇంకా తగ్గదు అనే అపోహలో చాలామంది ఉంటారు. అసలు వస్తే తగ్గుతుందా, తగ్గించగలమా, ఎలా అంటారు? డయాబెటీసు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా చూసుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒకవేళ అది దాటి ముందుకు వచ్చిన తర్వాత, డయాబెటీస్ అనేది నిర్ధారణ అయిన తర్వాత ఖచ్చితంగా దాన్ని పూర్తి స్థాయిలో అదుపులో పెట్టుకోగలరు. పూర్తి స్థాయిలో అదుపులో పెట్టుకోగలరు. సమస్య ఏంటంటే అదుపులోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదుపు తప్పుతున్నారు. అది పెద్ద సమస్య ఈరోజు మనకి. సో డయాబెటీస్ కంట్రోల్ అవ్వదు అనే ప్రశ్నే లేదండి. హ్యాపీగా కంట్రోల్ చేయొచ్చు దాన్ని. కాకపోతే పద్ధతైన వైద్యం, అదేవిధంగా జీవనశైలి మార్పులు, అవసరం అయితే మాత్రలు, అంతకుమించి అవసరం ఉంటే ఖచ్చితంగా ఇన్సులిన్. ఎవరైతే అవసరం ఉన్న వాటిని తిరస్కరిస్తున్నారో, ఇప్పుడు ఇన్సులిన్ ఒక వ్యక్తికి తప్పనిసరి పరిస్థితి, అతను ఇన్సులిన్ తిరస్కరిస్తున్నప్పుడు ఆ షుగర్స్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. దీర్ఘకాలంలో వేలకు సమస్యలు ఎలాంటివి, గుండెకి సంబంధించి కానీ, కిడ్నీకి సంబంధించి కానీ, కళ్ళు, ఎనీథింగ్. అదేవిధంగా ఇప్పుడు ఒకరికి మాత్రలు అవసరం, మాత్రలు కూడా తిరస్కరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే అనేక దుష్ప్రచారాలు ఇటీవల ఎక్కువైపోయి మాత్రలతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని చెప్పి, ఇన్సులిన్ ఒక్కసారి ఆరంభిస్తే లైఫ్ లాంగ్ అలవాటైపోతారని, ఇలాంటి కొన్ని దుష్ప్రచారాల వల్ల సరైన మందులు అవసరం ఉన్న పేషెంట్లకి ఈరోజు దొరకట్లేదు. ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినా చాలామంది ఈరోజు వాటిని సరిగ్గా వినియోగించుకొని వాడట్లేదు. అందువల్ల మాకేమవుతుందంటే అదనంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసే పని ఎక్కువ అవుతుంది. ఎస్, వీఆర్ రెడీ. ఎందుకంటే మనకు పేషెంట్స్ ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం కాబట్టి మంచిగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసిన తర్వాత, ఇంకొక ముఖ్యమైనది జీవనశైలి విధానాలు ఏదైతే ఆచరించాలని మనం చెప్తున్నామో అవి తప్పనిసరి పరిస్థితి. మీరు మందులు వాడుతున్నప్పటికీ కావచ్చు, లేదా మందులు లేకుండా కంట్రోల్ చేసుకుంటున్నప్పటికీ కావచ్చు, జీవనశైలి విధాన మార్పులు అంటే షుగర్ మానేయటం కానీ అనేకం, ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తున్నప్పుడు డయాబెటీస్ ఖచ్చితంగా అదుపులో ఉంటుందని మన నమ్మకం. అదే మనం చూస్తున్నాం కూడా. ఓకే ప్రొఫెసర్ గారు, నార్మల్గా డయాబెటీస్ వచ్చిన తర్వాత అంటే చాలామంది ఎందుకు అంటే డయాబెటీస్ వస్తే మనకు తర్వాత చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు, అయినా ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అంటారు, మీరేం చెప్తారు? ఇప్పుడు ముందు కాలంలో మన దేశంలో, భారతదేశంలో ఎక్కువ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటువ్యాధులు ఎక్కువ ఉండేది. ఇప్పుడు అంటువ్యాధులు తగ్గిపోయి మెటబాలిక్ డిసీజ్ అని, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, ఈ డిసీజులు ఎక్కువైపోయినాయి. అందులో షుగర్ వ్యాధి, డయాబెటీస్ అనేది ఏ సైలెంట్ అంటే ప్రజలకి షుగర్ వ్యాధి ఉంది అని తెలవడమే కష్టమైపోతుంది. ఎప్పుడో రొటీన్గా పోయినప్పుడు ఏదో జబ్బు కోసం పోతే అది బయటపడుతున్నది. బయటపడ్డ తర్వాత నీకు షుగర్ ఉందంటే వాళ్ళ పబ్లిక్ ఎట్లా రెస్పాన్స్ వస్తుందంటే, నేను బాగున్నా సార్, నాకేం కావట్లేదు, ఈ జ్వరం ఒకటే వచ్చింది, జ్వరం బాగు చేయండి చాలు అన్నట్లా ఉన్నారు. ఆ పరీక్షలు తేలిన తర్వాత ఈ షుగర్కు వ్యాధికి మందులు కూడా వాడాలి. ఇది ఖచ్చితంగా కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో పాటు డైట్, డ్రగ్స్, తర్వాత ఎక్సర్సైజు, ముఖ్యంగా బరువును కంట్రోల్లో పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తే బాగుంటుంది. అయితే దీంట్లో ఏమంటే ఈ జబ్బు వెరీ సైలెంట్. ఇది కానీ హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ డిజార్డర్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఇవన్నీ వెరీ సైలెంట్ అంటిల్ అన్లెస్ వి డిటెక్ట్. ఈవెన్ అంటే డిటెక్ట్ చేసిన తర్వాత కూడా ప్రజలకి అర్థం కావట్లేదు.
ఇది నాకేం లేదు కదా, ఎందుకు చెప్తున్నారు డాక్టర్లని. తర్వాత మందులు, ఇది ఈ డాక్టర్ గారు చెప్పినట్టు లైఫ్ స్టైల్ విధానం ముఖ్యం. దాంట్లో డైట్, డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ డైట్లో కూడా హై ఫైబర్ డైట్, లో కార్బోహైడ్రేట్ డైట్, తర్వాత హై ప్రోటీన్ డైట్ ముఖ్యం. ఇవి పాటించుకుంటూ ఉంటే అది ఆయన అన్నట్లు ఇది రాకుండా చేసుకోగలం. వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ డిజార్డర్, ఇట్ విల్ నాట్ క్యూర్, బట్ ఇట్ కెన్ బి అండర్ గుడ్ కంట్రోల్. సో దట్ అంటే దానివల్ల కాంప్లికేషన్ రాకుండా చేసుకోగలం. లైక్ డాక్టర్ గారు చెప్పినట్లు గుండె వ్యాధులు కానీ, బ్రెయిన్ స్ట్రోక్లు కానీ, లేదా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ కానీ, ఇవన్నీ కామన్ కాజెస్ ఫర్ దీస్ కాంప్లికేషన్స్. అట్లనే బ్లైండ్నెస్, రీనల్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇవన్నీ రాకుండా చేసుకోవచ్చు. అయితే ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఈ అవేర్నెస్ ఒకటి లేదు. తర్వాత రెండవది ఇప్పుడైతే ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లలో డాక్టర్లు ఉన్నారు. అందులో వచ్చిన బాధ ఏంటంటే కొంచెం ఈ క్వాకరీ సిస్టమ్ ఎక్కువైపోయింది. అంటే అన్క్వాలిఫైడ్ డాక్టర్లు ఎక్కువైపోయినారు. వాళ్ళు సరిగా గైడెన్స్ లేక షుగర్ అంటే షుగర్ వ్యాధికి మందులు ఇవ్వడం, తర్వాత పీరియాడిక్ చెకప్ లేకుండా బ్లడ్ షుగర్ ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలా, కంట్రోల్లో ఉందా లేదా అనేది నిర్ధారించి చెప్పడము. తర్వాత ఇది ఇంకోటి ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ డిసీజ్ కాబట్టి పబ్లిక్ ఫైనాన్షియల్ బర్డెన్ కూడా. ఇది కన్సల్టేషన్ ఫీజులు ఎక్కువైపోయినాయి, మందుల పరీక్షలు చేయించుకోవడం ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, తర్వాత మందుల ఖర్చు కూడా ఎక్కువైపోతుంది. ఇవన్నీ వీళ్ళకు బర్డెన్ కాబట్టి చూసుకుందాంలే, ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది. అదొక రీజన్. తర్వాత ఇక ఈ అప్రోచబిలిటీ బాగానే ఉంటుంది. ఇప్పుడైతే అందరికీ ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్లో ఉన్నారు, కానీ కొంచెం ఈ క్వాకరీ సిస్టమ్ ఎక్కువైపోయింది. వాళ్ళు గైడెన్స్ సరిగా లేదు. వాళ్ళకి ఎంత తక్కువ ధరలో, ఎంత తక్కువ మందులు రాస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఈ క్వాలిటీ మంచిగా ఉందా లేదా, తర్వాత ఈ వచ్చే పబ్లిక్ వాళ్ళు ఎడ్యుకేట్ చేయట్లేదు. విలేజ్ లెవెల్లో ఉన్న వాళ్ళకు క్వాకర్స్ అంటే నాన్ క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఈ ఎడ్యుకేషన్ మూలాన డైట్లోను, బరువు తగ్గించుకోవడంలోను, ఎక్సర్సైజ్ చేయడంలోను, తర్వాత పీరియాడిక్ చెకప్ చేసి బ్లడ్ షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ షుగర్ లెవెల్ ఎక్కువ ఉన్నా కానీ మనకి వాళ్ళకేం తెలియదు. అది మెయిన్ డ్రాబ్యాక్ ఫర్ ది పీపుల్. హలో డాక్టర్ ప్రజ్ఞ గారు, అంటే షుగర్ వన్స్ వచ్చేసిన తర్వాత మనం ఏం చేయలేం. అసలు షుగర్ అనేది మన బాడీలో మన ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అటాక్ అవుతుంది, ఎలా మన దాంట్లోకి వస్తుంది? అంటే జన్యుపరంగా కొంతమందికి వస్తుంది, బట్ అడిషనల్గా ఇంకేం రీజన్స్ ఉండొచ్చు అంటారు, అంటే మన లైఫ్ స్టైల్ కాకుండా? నమస్తే, దట్ వాజ్ ఎ గుడ్ క్వశ్చన్. ఎలా వస్తుంది అనే ప్రశ్న, రావడం ఎలా వస్తుంది అనేది, అందులో ఒకటి జెనెటిక్ డిజార్డర్, అది అందరికీ తెలిసింది. నెంబర్ 2 లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఎప్పుడైతే మనం ఏం చేసాం, వీ హ్యావ్ ఓపెన్ ద మార్కెట్ ఇన్ ఇండియా, గ్లోబలైజేషన్ చేసిన తర్వాత ఆ గ్లోబలైజేషన్లో ఏమైందంటే మార్కెట్ కానివ్వండి, ట్రేడ్ కానివ్వండి, అన్నిట్లో ఓపెన్ అయిపోవాలని ప్రయత్నించారు. కానీ మన కంట్రీలో అది కాక ఫుడ్ ఇండస్ట్రీ చాలా బాగా పెరిగింది, వేరే అన్నీ మానేసాం. సో ఈ ఫుడ్ ఇండస్ట్రీ పెరిగినందువలన అనవసరమైన ఎక్సెస్ డైట్, ఎక్సెస్ ఫుడ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లేకుండా ఎవ్రీథింగ్ అట్ యువర్ డోర్ స్టెప్, వేర్ యూఆర్ ల్యాకింగ్ యువర్ ఎక్సర్సైజ్, అలాగున్నప్పుడు మీ షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ మెటబాలిజం చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ ఏ డిజీజ్, కీప్ ఇన్ మైండ్. ఇది ఒక రోగం కాదు, ఇది మీలో ఉన్న లోపు. మీరు దీన్ని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మన ఇండియాలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, దిస్ అథారిటీ, వాళ్ళు ఏం చేశారు, ఒక రీసెర్చ్ చేశారు. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ ఇండియా ఇన్ డయాబెటీస్ అనేసి. అది 3 years స్టడీ చేశారు. 2008 నుంచి 2011 వరకు చేశారు. అరౌండ్ 1,13,000 పేషెంట్స్ పైన చేశారు వాళ్ళు, ప్లస్ పేషెంట్స్. అందులో వాళ్ళు తెలిసింది ఏమంటే డయాబెటీస్ అనేది 11.4% శాతం. ఇది వాళ్ళ చేసిన స్టడీస్లోకి వెళ్ళి మనోళ్ళకి ఎలా వస్తుంది అంటే 11.4% పెరుగుతుంది. ప్రీ డయాబెటీస్ రాకముందు జాగ్రత్త పడేవాళ్ళు, ఎవరైతే జాగ్రత్త పడరో వాళ్ళ శాతం వచ్చేసి 15.3%.
మళ్ళీ దాని తర్వాత హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ వాళ్ళది కూడా వచ్చేసి 35.5%. మళ్ళీ ఇది ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే హైపర్ టెన్షన్ ఎక్కువ కనిపిస్తుంది, బికాస్ ప్రతిదీ సాల్ట్ ఇంటేక్ మోర్ ఉంటుంది మన దగ్గర. ఓకే. సో దట్ ఈస్ హౌ నాట్ ఓన్లీ వీఆర్ నాట్ మాడిఫైయింగ్ లైఫ్ స్టైల్, మాడిఫై చేయట్లేదు మనం ఇక్కడ. దొరికింది సరే సెట్ అవుతుంది, వెళ్తున్నాను. అలాగే ఒబేసిటీ, ఇప్పుడు ఒబేసిటీ చూడండి, జనరలైజ్డ్ ఒబేసిటీ, మొత్తం ఫేస్ నుంచి కాళ్ళ వరకు లాగుతున్నాం, కొంతమంది లావుగుంటారు. అది వచ్చేసి 28.6%, 28.6%. కొంతమంది ఇప్పుడు సౌత్ ఇండియా ఆర్ సౌత్ ఈస్ట్ ఏషియా, దిస్ ఈస్ ఎ గిఫ్ట్ వాట్ వీ సే దట్ ట్రంకల్ ఒబేసిటీ ఆర్ అబ్డామినల్ ఒబేసిటీ అంటాం, అది 39.5%. సో ఇవన్నిటికీ కంట్రోల్ చేయాలంటే మనలో ఉన్న లైఫ్ స్టైల్ని మనం మాడిఫై చేసుకొని మనకు ఏ విధమైన ఆహారం కావాలో, మనకు ఎలా పాటించాలో, డయాబెటీస్ వచ్చిన తర్వాత దానికి ఎలా కంట్రోల్ చేయాలో, లేదా డయాబెటీస్ రాకముందు ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలో, ఇది అన్నీ దెర్ ఇస్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్, ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. సమాధానం లేదే ప్రశ్న లేదు. సో ఆ ప్రశ్న వెతుక్కోవడానికి ఎలా ఒక టీచర్ చెప్తుంది, ఒక గురువు చెప్తారు. అదేవిధంగా నాకు బ్లడ్ ప్రెషర్ ఉంది, నాకు డయాబెటీస్ ఉంది, నేను ప్రీ డయాబెటీస్ని, నాకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, నేను ఒబేసిటీ ఉన్నాను, ఎవరు చెప్తారు? ఒక డాక్టర్ చెప్తారు. వెళ్ళేసి ఆయన దగ్గర మీ కన్సల్ట్ యువర్ ఫ్యామిలీ ఫిజిషియన్ ఆర్ కన్సల్ట్ అ డాక్టర్ హూ నోస్ అబౌట్ ఇట్. ఆయనకి వెళ్ళి ఒకసారి కలిస్తే ఆ ప్రశ్నకు పరిష్కారం, ఆ ప్రశ్నకు సమాధానం ఆయన చెప్తారు. అది పాటించండి, దెన్ విల్ యు విల్ కంట్రోల్ ఇట్. వీ కాంట్ స్టాప్ ఇట్, బట్ యూ కాంట్ control it. We can't stop it, we can't stop it, but we can control it. ఇది ఎలా అంటే you can postpone it, but you can't escape from it. You can postpone it. ఈ డిజార్డర్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు, బట్ యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. ఎందుకంటే జెనెటిక్ డిజార్డర్ కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత పర్సెంట్ సార్ జెనెటిక్ దానివల్ల ఎంత పర్సెంట్ వచ్చే అవకాశం? అది డిపెండ్స్. ఇఫ్ బోత్ పేరెంట్స్ ఆర్ దేర్ 100%. If single parent is there, maybe around 50 to 60%. సో దీనికి అందుకే ఏమంటున్నంటే నా ఒపీనియన్లో వీ క్యాన్ పోస్ట్పోన్ ఇట్, బట్ వీ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. హౌ టు పోస్ట్పోన్? ఇది మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, రిక్వైర్డ్ మెడిసిన్స్, కన్సల్ట్ అ పర్సన్ హూ నోస్ అబౌట్ ఇట్, టేక్ అన్ ఒపీనియన్ ఫ్రమ్ ద పర్సన్ హూ నోస్ అబౌట్ ద ప్రాబ్లమ్. ఇది ఎవరికి తెలుసు ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆయన ద్వారా మనం సలహా తీసుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది, కంట్రోల్లో పెట్టుకోవచ్చు, అదుపులో ఉంచుకోవచ్చు. ఓకే. సో ఆయన చెప్పారు ప్రీ డయాబెటిక్ అని చెప్పి, అంటే మనం ప్రీ డయాబెటిక్తో బాధపడుతున్నామని మనకు ఎలా తెలుస్తుంది? ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయి? సిమ్టమ్స్ అనేవి నార్మల్గా ఎవరికైనా ఉంటాయి అనుకోండి. సో ఏమైనా టెస్టులు చేసుకుంటే మనకి తెలుస్తుంది అంటారంటే మన చేయి దాటిపోయి హై లెవెల్లోకి వెళ్ళకముందే మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే? మనకు టెస్టుల కంటే ముందు కూడా ప్రీ డయాబెటీస్ ఎవరికి వచ్చింది? నాన్ డయాబెటిక్ కదా. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ ఎటువంటిది లేదు. ఆ తర్వాత షుగర్ వచ్చే సూచనలు లేకొచ్చాము, ప్రీ డయాబెటీస్. ఆ తర్వాత షుగర్స్ లేక వెళ్ళిపోయాం, డయాబెటిక్ అయిపోయాం. సో ఇటీవల చూస్తే ప్రీ డయాబెటీస్ ఎవరిలో ఎక్కువగా ఉందని చూస్తే ఎక్కువగా ఊబకాయంలో ఉన్న వాళ్ళకు తెలుస్తున్నాయి అనమాట. ఆల్రెడీ కొంచెం బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు. సో బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో ప్రీ డయాబెటీస్ ఎక్కువగా కనపడుతుంది కదా. సో బరువు ఎక్కువగా ఉన్నవారు ఎవరు? ఒకప్పుడు వాళ్ళు కూడా బరువు కరెక్ట్గా ఉన్నవాళ్ళు కదా. సో బరువు కరెక్ట్గా ఉన్నవాళ్ళు అసలు బరువు పెరగకుండా ఎలా ఉండాలి? ఇది కదా పాయింట్. పొరపాటున పెరిగారు కొంచెం బరువు అనుకుందాం, అక్కడనే ఆ ఎక్స్ట్రా పెరిగిన ఇటీవల ఆ 2-3 కిలోలు మళ్ళీ తగ్గించుకోవాలిగా. సో ఒక వ్యక్తి 70 కిలోలు ఉండాలండి, వరుసగా 4-5 పండుగలు, 2 పెళ్ళిళ్ళు వచ్చాయి, 4 కిలోలు పెరిగేశారు. మరి ఈ 4 కిలోలు మళ్ళీ తగ్గాలిగా. నువ్వు ఆ 4 కిలోలు అలాగే ఉంచుకున్నావు. ఆ తర్వాత మన ఇంట్లో 2 పండుగలు వచ్చినాయి, ఇంకొక 2 కిలోలు పెరిగావు, 6 కిలోలు అయింది. ఆ తర్వాత మంచి లాభాలు వచ్చినాయి, ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది. ఆఫీస్లో కూడా ఇదివరకు 4 అంతస్తులు మెట్లు ఎక్కేవాళ్ళం, ఇప్పుడు లిఫ్ట్లు పెట్టారు. అది వరకు ఏంటంటే మనకు పార్కింగ్ బయట పెట్టేసి లేదా బస్సు అక్కడ దిగేసి నడుచుకుని ఆఫీస్కి వచ్చేవాళ్ళం. ఇప్పుడు మనకు కారు వచ్చింది, పార్కింగ్ కూడా ఇచ్చాం. సో కిందనే కారు, పైన ఆఫీసు. సో ఇంకొక 2-3 కిలోలు పెరిగాం, మొత్తానికి 80 కిలోలకు వచ్చాం. ఎందుకు మర్చిపోతున్నాం? 70 కిలోలు ఉండాల్సిన నేను ఈరోజు 80కి వచ్చాను, ఈ 10 కిలోలు నేను పెరిగానే అని ఎందుకు ఆలోచించట్లేదు? అది ఆలోచిస్తే మీకు పరిష్కారం అక్కడే దొరికిపోతుంది. అప్పుడు ప్రీ డయాబెటిక్ ఉండదు, డయాబెటీస్ ఉండదు. సార్ మరి వీళ్ళందరూ ఇలా ఉంటే మరి మీరేం చేసుకుంటారు? సలహాలు ఇస్తాం, ప్రివెంటివ్ కేర్. డాక్టర్స్కి ఏం ప్రాబ్లం? మేము కోరుకుంటా ఉండేది ఆరోగ్యమైన సమాజమే కదా చివరికి.
ఓకే. ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈరోజు మనం సలహాలు ఇవ్వడానికి కూడా మనం అవసరం అయిపోయినాం కదా. ఇంకొకటి నేను ముఖ్యంగా చెప్పదలుచుకోవాల్సింది, సోషల్ మీడియా ఎంత లాభం చేస్తున్నది దేవుడికి తెలుసు, కానీ రోజు మేము చూస్తున్నది మాత్రం సోషల్ మీడియా వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్న పేషెంట్స్ని మేము గమనిస్తున్నాము. లైక్ సొంతంగా టెస్టులు చేసేసుకోవటం, అదొక 5-10 పాయింట్లు ఒక రిపోర్ట్ అలాగా ఎక్కువ కనపడింది అనుకుందాం, దాన్ని గూగుల్లో కొడితే అది ఏ క్యాన్సర్ ఉన్నట్టుగా చూపిస్తుంది, లేదా ఏదో పెద్ద తీవ్రమైన జబ్బు ఉన్నట్టుగా చూపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తాయి. ఇది డాక్టర్ చూసినప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకుంటాం. నాకు మొన్న ఒక పేషెంట్ డిస్కౌంట్స్ వస్తున్నాయని చెప్పి ఏదో ప్యాకేజీలు చూస్తే ఎలక్ట్రోలైట్స్ 5.2 వచ్చింది. ఆవిడ నాకు ఎక్కడ కిడ్నీ ప్రాబ్లం వచ్చిందో, నాకేమైపోయిందని బాధపడుతూ వచ్చింది. అమ్మ, ఈ 5.2 నీకు ఉండకూడదు. పొరపాటున ఒకవేళ నిజంగా నీలో పొటాషియం పెరుగున్నా తాత్కాలికంగా అది మళ్ళీ బాడీ సరిదిద్దుతుంది, ఎందుకంటే మనకి ఇతర సమస్యలు కిడ్నీ సమస్యలు లేవు కాబట్టి. బట్ ఏదేమైనప్పటికీ ఒకసారి మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుందాం. సెకండ్ టైం చేస్తే అది నార్మల్, కంప్లీట్లీ నార్మల్ వచ్చింది. సో బట్ ఆవిడలో ఎంత ఆవేదన తగ్గిపోయింది ఇప్పుడు, అమ్మయ్యా. ఇప్పుడు అది వదిలేసి నీకు అంతటుగా నువ్వే దాన్ని గూగుల్లో సెర్చ్ చేసుకొని, లేకుంటే ఇంకెక్కడ వెబ్సైట్ వెళ్ళి సెర్చ్ చేస్తే ఏమొస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ చూపించవచ్చు, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ చూపించవచ్చు, అనేక రకాలు చూపించవచ్చు. అంటే ఇవన్నీ మేము చదువుకోనే కదా మీకు సింగిల్ ఆన్సర్ ఇవ్వడానికి కూర్చోన్నాం. ఇప్పుడు నువ్వు మళ్ళీ డాక్టర్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో నేను చెప్తున్నది ఏంటంటే ఫైనల్గా కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు అందరికీ ఒక డాక్టర్ ఉంటారు, లేదా మీరే మంచి డాక్టర్ని ఎంపిక చేసుకొని ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అడిగిన యాక్చువల్ ప్రశ్నకు జవాబు, ప్రతిదానికి కొన్ని నార్మల్ రిపోర్ట్స్ అనేది మనం చూసుకుంటాం కదా, వాటిని కొంచెం మితిమీరుతున్నాయి అనుకున్నప్పుడు కూడా మనం అప్రమత్తం చేసుకోవాలి. కాబట్టి యాన్యువల్ చెకప్స్లోను, లేకుండా ఉంటే ఇంకేదైనా వేరే జ్వరము జలుబు అని వెళ్ళినప్పుడు అక్కడ చెకప్స్లోను ప్రీ డయాబెటిక్ అనే ఎక్కువగా డయాగ్నోసిస్ అక్కడ అవుతున్నాయి. సో అక్కడ అయిన తర్వాత అట్లీస్ట్ మనం ప్రాపర్గా, ఇప్పుడు మైల్డ్గా లెవెల్స్ ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా మనం మందులు ఇవ్వం. ఫస్ట్ వాళ్ళ జీవనశైలి విధానాన్ని పూర్తిగా అడిగి తెలుసుకున్న తర్వాత అక్కడ చేయాల్సిన మార్పులు, ఇక్కడ ఇలాంటిది, ఇక్కడ ఇప్పుడు అతనికి వాకింగ్ లేదు సార్, మీరు ఖచ్చితంగా రోజు ఒక 45 మినిట్స్ వాకింగ్ చేస్తే మంచిది. లేదా ఆయన ఆల్రెడీ వాకింగ్ చేస్తున్నారు సార్, మీరు వాకింగ్ చేస్తున్నారు బట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవసరం. ఇప్పుడు అతను టీ కాఫీలు తాగుతున్నారు, ఇంట్లో మాత్రం వితౌట్ షుగరే, బట్ ఆఫీస్లో మాత్రం 2 సార్లు షుగర్ పడుతుంది సార్. ఆఫీస్లో తాగే టీ కాఫీలలో షుగర్ మానేసేయండి. ఇప్పుడు మనం టీ కాఫీలు మానేయమని చెప్పలేం, అక్కడ మానేసేయండి. తర్వాత ఆయన ఆల్రెడీ ఉదాహరణకి వైట్ రైస్ తీసుకుంటున్నారు సార్, వైట్ రైస్ క్వాంటిటీ ఇంత తగ్గించవచ్చు, లేదా ఇంకొంచెం మీరు బ్రౌన్ రైస్లోకి రావచ్చు. సో అది న్యూట్రిషన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత 2-3 మంత్స్లో ఏ రిపోర్ట్స్ రావాలనేది మన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తే 3 నెలల తర్వాత ఒక 3 కిలోలు తగ్గాలని మన ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. తగ్గారనుకోండి చాలా సంతోషం. అదేవిధంగా ఆ రిపోర్ట్స్ కూడా తనకి బరువు తగ్గటంతో పాటు ఆ షుగర్ రిపోర్టు, ఆ ట్రైగ్లిజరైడ్స్ రిపోర్ట్ కూడా తగ్గిపోయినాయి అనుకుందాం, తగ్గుతాయి చాలా మందికి, చాలా సంతోషం, మందులు అవసరం ఉండకపోవచ్చు. బట్ ఇన్ని పాటించినప్పటికీ కూడా రిపోర్ట్స్ తగ్గలేదు అనుకోండి, అక్కడ ట్యాబ్లెట్ అవసరం ఉండొచ్చు కదా. సో ఆ ట్యాబ్లెట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు తీసుకోవటం కూడా అవసరం. డయాబెటిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, ఇవి డయాబెటిక్ పేషెంట్స్లో ఎటువంటి ఎఫెక్ట్ని చూపిస్తాయి? ఇది ఈ ముఖ్యమైన కాంప్లికేషన్లో ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు బ్లడ్ షుగర్ కంట్రోల్ లేకపోతే ఈ బాడీలో ఉండే బ్లడ్ షుగర్ ఈ బ్యాక్టీరియాకు ఇన్ఫెక్షన్స్కి గుడ్ నరిష్మెంట్. ఎక్కడ బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటుందో మనకి పౌష్టికాహారం లాగా ఈ బ్యాక్టీరియా బాగా పెరిగిపోతుంటుంది. అయితే ఈ డయాబెటీస్ లాంగ్ స్టాండింగ్ కంట్రోల్లో లేకపోతే న్యూరోపతి అంటే అసలు స్పర్శ తగ్గిపోతుంది, కాళ్ళకి దెబ్బ తగిలినా ఏం కనిపించదు, కూర్చున్నా ఏం తెలియదు. ఒక పేషెంట్ ఉస్మానియాలో ఆ బ్లీడింగ్ అవ్వకుంటే లిఫ్ట్ దగ్గర నుంచి మంచం దాకా పోయేదాకా బ్లడ్ కారుతూనే పోతూ ఉన్నది. మంచం మీద కూర్చున్న తర్వాత దెన్ హీ నోటీస్ దట్ ఆయనకి ఇంత బ్లడ్ పోయిందని. మేము ఆ పేషెంట్ జాడ తీసుకుంటూ పోతే అక్కడ ఏంటంటే ఈయన సివియర్ డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి, ఆయనకి స్పర్శ తెలియదు. స్పర్శ తెలియనప్పుడు కొత్త చెప్పులు వేసుకుంటారు, వెళ్ళిపోతారు, అది చెప్పులు ఎక్కడో ఊడిపోతే అట్లనే నడుచుకుంటూ పోతారు. అట్లా స్పర్శ లేనప్పుడు అదే టైంలో వీళ్ళకి రక్తనాళాలలో కూడా అథెరోస్క్లెరోసిస్ మొదలయ్యి బ్లడ్ సప్లై అక్కడ తగ్గిపోతుంది. ఈ రెండు బ్లడ్ సప్లై తగ్గిపోవడం ఒకటి, ఈ స్పర్శ లేకపోవడం ఒకటి. మనం ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా అక్కడ చేరవు టు కిల్ ది బ్యాక్టీరియా.
అట్లా ఈ రెండు ముఖ్య కారణాలు, ఈ రెండింటి ముఖ్య కారణాలంతా మళ్ళీ బ్లడ్ షుగర్ కంట్రోల్ లేకపోవడం ఫర్ లాంగ్ పీరియడ్. ఎంత ఇది డ్యూరేషన్ ఎక్కువ కొద్దీ ఈ కాంప్లికేషన్ని మొదలవుతాయి. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ దిస్ న్యూరోపతి ఈజ్ వెరీ కామన్ దోస్ ఆర్ నాట్ అండర్ గుడ్ కంట్రోల్. అంటే సార్ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా మనం మధుమేహం తగ్గించవచ్చు అంటారా? తగ్గించవచ్చు అంటే తగ్గించవచ్చు అంటే కంట్రోల్లో పెట్టాలి. కంట్రోల్లో పెడితే వీ కెన్ ప్రివెంట్ ది రీఇన్ఫెక్షన్స్. ఇట్లా ఒక్కొక్కసారి ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాక ఉన్న రక్తనాళాలు బ్లాక్ అయ్యి యాంపుటేషన్లు కూడా, లెగ్ యాంపుటేషన్లు కామన్. ఇప్పుడు స్టాటిస్టిక్స్లో చూసుకుంటే టోటల్ యాంపుటేషన్ల యాక్సిడెంటల్ యాంపుటేషన్స్కి తీసేస్తే 80% ఆఫ్ యాంపుటేషన్ బికాస్ ఆఫ్ దిస్ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అండ్ డయాబెటిక్ సెప్సిస్ అండ్ సెప్టిసిమియా అట్లా తీయాల్సి వస్తున్నది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే వన్స్ అగైన్ ఇది షుగర్ పీరియాడిక్ చెకప్ చేసుకుంటూ, బ్లడ్ షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటూ, దీంతోపాటు ఏమైనా అడిషనల్ కోమార్బిడ్ కండిషన్ లాగా హైపర్ టెన్షన్ ఉన్నా, థైరాయిడ్ డిజార్డర్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, ఈ 3 కంట్రోల్ చేసుకుని ఈయన చేతిలో ఉన్న పని బరువు. ఒబేసిటీ ఇస్ ద మేజర్ కల్పిట్ ఫర్ ఆల్ ద సిస్టమిక్ డిసీజెస్. అది గాన కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు తగ్గుతుంది. ఈ బరువు తగ్గించుకోవడం అనేది కొంచెం హై, అంటే డైటీషియన్ చెప్తారు చాలా హై ఫైబర్, లో కార్బోహైడ్రేట్ అండ్ ది హై ప్రోటీన్ డైట్. హై ఫైబర్ డైట్ ఏంటిది? నథింగ్ బట్ కూరగాయలు, వెజిటబుల్స్, సలాడ్. ఇప్పుడు ఒక కప్పు అన్నం ఉందంటే 2 కప్పులు వెజిటబుల్స్ ఉండాలి, 1 కప్పు సలాడ్ ఉండాలి. అంటే 3/4 వెజిటబుల్స్, 1/4 కానీ ఇట్లా తింటే బరువు, షుగరు, కొలెస్ట్రాల్, బీపీ కూడా తగ్గిపోతాయి. సో ప్రజ్ఞ గారు, ఇప్పుడు మనకి బాడీలో ఏ డిసీజ్ వచ్చినా ఫస్ట్ చేసే టెస్ట్ షుగర్. షుగర్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చెప్పారు. షుగర్ వల్ల ఐకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? షుగర్ వలన ఐకే కాదు, ప్రతి చోట ఎక్కడెక్కడైతే రక్తం ప్రవహిస్తుందో అవన్నీ పాడవుతాయి. అవి ఎందుకంటే రక్తంలో షుగర్ మోతాదు పెరిగినందువలన అవి రక్తనాళాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. రక్తనాళాలు ఎక్కడెక్కడ పాడవుతాయో ఆ విధంగా అవి స్టార్ట్ అయిపోతాయి, అక్కడక్కడ చెడు అయిపోవడం, పాడైపోవడం. ఇప్పుడు ఈ స్మాల్ బ్లడ్ వెజల్స్ పాడైపోతుంటాయి. చిన్న రక్తనాళాలు ఎక్కడెక్కడ సప్లై చేస్తాయి? కంటికి కూడా సప్లై చేస్తాయి. కాబట్టి ఆ కంటికి సప్లై చేసేటప్పుడు ఆ కంట్లో ఏమవుతుంది? కంట్లో చూపు తగ్గుతుంది. అది తెలుసుకొని త్వరగా షుగర్స్ కంట్రోల్ చేసి డాక్టర్ గారి దగ్గర వెళ్ళేసి ఆయన చెప్పిన సలహాతో మనం దానికి కరెక్ట్గా పాటిస్తే మన చూపు కాపాడుకోవచ్చు. లేదా రంగుల ప్రపంచం చూడలేము, సూర్యుడిని చూడలేము. అందుకే దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ కాపాడుకోవడం. దాంతోపాటు మళ్ళీ మనం దాన్ని అలా ప్రొలాంగ్ చేసేసి కంటి చూపు వెళ్ళిపోయింది, పాడైపోయింది, చూడలేము. దాని తర్వాత లేదా మళ్ళీ మల్టిపుల్ కాంప్లికేషన్స్ వస్తాయి. గ్లకోమా వచ్చేస్తుంది, లైక్ శరీరంలో బ్లడ్ ప్రెషర్ పెరిగినట్టు ఐ ప్రెషర్ పెరిగిపోతుంది, సో గ్లకోమా వచ్చేస్తుంది. లేకపోతే టోటల్ బ్లైండ్నెస్ అయిపోతుంది, క్యాట్రాక్ట్ అతి త్వరగా వచ్చేస్తుంటుంది. సో దీనికి అదుపులో పెట్టుకోవాలి. కంట్రోలింగ్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ మెయింటైనింగ్ ద లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి? ఇప్పుడు డాక్టర్ గంగా గారు చెప్పారు, కిరణ్ గారు చెప్పారు, ప్రొఫెసర్ గారు సార్ చెప్పారు. మెయిన్ ఈజ్ లైఫ్ స్టైల్. వాట్ యు ఆర్ ఈటింగ్, వాట్ ఈస్ ద క్యాలరీ, హౌ టు బర్న్ ఇట్, అది చాలా ఇంపార్టెంట్. హై ఫైబర్ డైట్, ఎస్ వెరీ నైస్, హై ఫైబర్ డైట్. దెన్ బికాస్ మనం టెంపరేట్ క్లైమేట్లో ఉంటాం కాబట్టి మనకు కంపల్సరీ కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ ఆర్ నెసెసరీ. సో దీనికి కొంతమంది ఏం చేస్తున్నారు, అది అవాయిడ్స్ హై ప్రోటీన్ డైట్ అనేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ద నేచర్ గ్రోస్ ద ఫుడ్. అంటే నేచర్ ఏం చేస్తుంది, మనకి ఏం అవసరమో అదే మన చోట ఇక్కడ ఇస్తుంది, కల్టివేట్ చేస్తాం మనం. కాబట్టి అదే మనకు అవసరమైన ఆహారం. అది తీసుకుంటేనే ఇలాంటి కాంప్లికేషన్స్ లైక్ ఐ కాంప్లికేషన్స్, డయాబెటిక్ రెటినోపతి, ఇవన్నీ మనం యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్, వీ కెన్ కీప్ ఇట్ అవే. మన బ్లడ్ షుగర్స్ ఎంత అదుపులో పెట్టుకుంటే అవి మనం దూరం పెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్ఞ గారు, ప్రొఫెసర్ గారు, కిరణ్ గారు. చాలా వరకు డయాబెటీస్లో ఉన్నటువంటి అపోహలు, బయట ఎలా ఉంది, ఎలా ట్రీట్ చేసుకుంటున్నారు అనే విషయాలు, అండ్ అలాగే ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు చాలా వాల్యుబుల్ థింగ్స్ చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ షో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.